సో So, why dating app? Roll camera, action. ఐ లవ్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో నీ ఫర్ ఎవర్ తమిళ్ టు తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఇది ఒక తమిళ్ సినిమా ఫ్రెండ్స్. అయితే ఇది ఇప్పుడైతే కనుక తెలుగులో నెట్ఫ్లిక్స్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది. అయితే ఈ మూవీ ఎలా ఉందంటే కనుక బాగుంది ఫ్రెండ్స్. ఒక వన్ టైం అయితే కనుక ఖచ్చితంగా చూడవచ్చు. అయితే మూవీ కథాంశం ఏంటంటే కనుక మన హీరో ఒక యాప్ డెవలపరు, హీరోని ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ అనమాట. ఇద్దరికి కూడా లవ్లో గురించి ఒక ఒక కామన్ సిచ్యువేషన్ అయితే వస్తుంది. సో వాళ్ళిద్దరు ఏ విధంగా ఒక డేటింగ్ యాప్ ద్వారా కలిశారు, ఎందుకు ఈ మధ్యలో ఏం జరిగింది, ఇంకా వాళ్ళ పాస్ట్ స్టోరీ ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, చివరికి ఏం జరుగుతుంది అనేది పూర్తి కథాంశం. అయితే ఇది ఒక లవ్ స్టోరీ ఫ్రెండ్స్, బట్ అయితే కొంచెం మోడర్నైజ్ లవ్ స్టోరీ అనమాట. అయితే కొన్ని సీన్స్ అది కనుక కొంచెం ఓవర్ ద టాప్ ఉంటాయి, మిగతాదంతా కూడా ఫ్యామిలీ వాచబుల్గానే ఉంటుంది. సో ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. అయితే మూవీ అయితే కనుక డీసెంట్గానే ఉంది. కొన్ని అయితే కనుక కొంచెం స్లోగా లాగ్గా చేసినట్టు అనిపించినాయి కొన్ని సీన్స్, కొన్ని ఇల్లాజికల్గా ఉన్నాయి. మిగతాదంతా కూడా బాగుంది ఫ్రెండ్స్. డీసెంట్గా ఒకసారి చూడడానికి బాగా అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ కూడా పర్వాలేదు, మాదిరిగా బాగా ఉంది. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక చాలా బాగుంది. అదైతే కనుక బాగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. కొంచెం అందరికీ కూడా బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కనుక. సో ఈ మోడర్నైజ్ లవ్ స్టోరీలు ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. మిగిలిన వాళ్ళకి ఒక డీసెంట్ మూవీ చూసామని ఫీలింగ్ అయితే వస్తుంది. అయితే చూడాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ చూసేయండి. నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక అయితే ఈ మూవీ చూసిన తర్వాత మనకి కొంచెం నోటబుల్ యాక్టర్స్ని పెట్టుంటే కనుక ఇంకొంచెం బాగా ఇంపాక్ట్ అయితే ఉండేది అని అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.